ఈటీవీ ఆధ్వర్యంలో సాయంత్రం తణుకులో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీపారాధనకు విచ్చేసే మహిళల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ మాసం ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు కూడా ప్రతిరోజు నిత్యం భక్తులు దేవాలయాలకు వెళ్ళి అటు శివుడు ఇటు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ శివుడు విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ నెల మొత్తం కూడా భక్తులు అత్యంత పవిత్రంగా భావించి పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. అలాగే ఉదయం సాయంత్రం వేళల్లో దేవాలయాలకు వెళ్ళి దీపారాధనలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ దీపారాధన కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో భక్తులు ఎంత పవిత్రంగా భావిస్తారో అంతే పవిత్రంగా భావిస్తూ ఈటీవీ యాజమాన్యం కూడా ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్ అయినటువంటి ఈ 3 ఛానళ్ల సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఏటా ఈ కార్తీక మాసంలో నిర్వహించేటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఈసారి కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఉన్నాం. ఈ తణుకు పట్టణంలో ఉన్నటువంటి నూలి గ్రౌండ్లో ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో నూలి గ్రౌండ్ మైదానంలో ఈ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక మీద నుంచే సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ పూజా కార్యక్రమం మొదలవుతుంది. వేద పండితులు ఎవరైతే ఉన్నారో ప్రవచనకర్తలు ప్రముఖ ప్రవచనకర్త గుర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో ఇవాళ అయితే ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 2 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే కార్యక్రమాలు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా వచ్చాయి. ఈ ఏర్పాట్ల అనంతరం కూడా 6 గంటల నుంచి 8 గంటల వరకు పూర్తిగా 2 గంటల పాటు ఇక్కడ ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. దీపారాధన ఎలా చేయాలి, అసలు దీపారాధన విశిష్టత ఏంటి, కార్తీక మాసం ఎందుకు జరుపుకుంటారు, ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయన్న వివరాలన్నింటినీ కూడా ఎవరైతే ప్రవచనకర్తలు అలాగే పంచాంగకర్తలు ఉంటారో వాళ్ళందరూ కూడా వివరిస్తారు. ఈ 2 గంటల పాటు పూర్తిగా తన్మయత్వంతో కూడినటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఆ భక్తి శ్రద్ధలతో ఎవరైతే 5 గంటల నుంచి ఇప్పటికే పాసులు తీసుకున్నటువంటి మహిళా వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా 5 గంటల నుంచి లోపలికి ఈ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. 6 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 6 గంటలు ప్రారంభం అయిన తర్వాత ఏ క్షణంలో ఏ సమయంలో పూజ చేస్తే బాగుంటుంది, దీపారాధన ఎలా చేయాలి అనే వివరాలను కూడా ప్రవచనకర్తలు ఇక్కడైతే వారికి వెల్లడిస్తారు. ఆ తర్వాత వారు ఆ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చూడవచ్చు. మొత్తం పూర్తయి మహిళలకు కావాల్సినటువంటి టేబుల్ని ఏర్పాటు చేశారు. అందులో పూజ సామాగ్రి ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూర్చున్న దానికి గ్రీన్ మ్యాట్ కూడా ఒకటి వేశారు. సౌకర్యవంతంగా ఉండేందుకు కూడా ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మధ్య స్థలం కూడా అనుకూలంగా ఉంది. వాళ్ళందరూ కూడా వచ్చి చేయాల్సింది ఒకటే, 5 గంటలకు లోపలికి అనుమతించిన తర్వాత వారికి కేటాయించిన టేబుల్లో కూర్చొని ఎవరైతే ప్రవచనకర్తలు ఉంటారో వాళ్ళు చెప్పిన తర్వాత పూజా క్రతువుని ప్రారంభించి ఆ తర్వాత వారైతే చేయాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ప్రస్తుతం మన తణుకులో ఉన్నటువంటి సమాచారం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, తణుకు నుంచి.